నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. కుంకి ఏనుగుల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు బెంగళూరుకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలోని ఏనుగుల దాడులపై పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఈ మేరకు చర్చలు జరిగిన తర్వాత ఎర్రచంద్రం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచంద్రం దోపిడీని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికల్ని చేపట్టనున్నారు. ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? కొనుగోలు చేసే ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది. కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. సూపర్ 6 హామీ ఇచ్చాడు, కానీ మోసం చేస్తున్నాడు. మీకు 15,000 రూపాయలు, మీకు 18 రూపాయలని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకే సంతృప్తి వస్తుంది అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కమిషన్ హ్యాండీక్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి పెట్టుబడి కోసం ఎస్బీఐ బ్యాంకు నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం 60 మంది హస్త కళాకారులకి ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి అధికారి రవీంద్ర గౌతమ్, హస్త కళా సేవా కేంద్ర విజయవాడ పీడీ సునీల్ కుమార్, పున్నా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మినిస్ట్రీ నుంచి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అది కాకుండా కూడా బ్యాంక్ సైడ్ నుంచి మేము లోన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాము. సో సార్ అన్నట్టుగా ముద్రా లోన్స్ అనేటివి కొంచెం ఇస్తాము. బట్ మాకు కూడా మీ కోఆపరేషన్ అనేది ఉంటేనే అది ఇంకా ముందుకు సాగుతుంది.
సో ఒకే స్టెప్ దగ్గర ఆగిపోకుండా మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మాకు ఇస్తే మీకు ఉండాలి. సో ఇలా హెల్ప్ చేస్తూ ఇద్దరం కలిసిగా వెళ్ళాలి. ఇంకేమన్నా కావాలంటే కూడా డౌట్లు ఉంటే కూడా మీరు బ్రాంచ్ కి విజిట్ చేయొచ్చు. ఏమన్నా అవసరం ఉన్నా కూడా యూ క్యాన్ హ్యావ్ హెల్ప్ ఫ్రమ్ అస్. థ్యాంక్ యూ. మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని లాంచ్ స్టేషన్ ను ఏపీ పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య గురువారం సందర్శించడం జరిగింది. అనంతరం డివిఎం చైతన్య మాట్లాడుతూ నాగార్జున కొండకు వెళ్లే పర్యాటకుల కోసం ఏపీ టూరిజం లాంచ్ లో ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆయన వెంట పర్యాటక శాఖ అడ్మిన్ శ్రీధర్, అకౌంటెంట్ వెంకటేశ్వర, లాంచ్ స్టేషన్ ఇన్ఛార్జి మేనేజర్ విజయతుల్లా, మస్తన్రావు, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సాగర్ గేట్లు ఈ ఫ్లడ్ వచ్చిన నీళ్లు బాగా పెరగడంతో పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగింది. దానికి తగినట్టుగానే మన బోటులకు సంబంధించి దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము. లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే లోపల చెప్పించడం కానీ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. దీనికి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నాం. ఇంకా డెవలప్మెంట్ కోసం పర్యాటకులకి ఇంకా మంచిగా చేయడం కోసం మరిన్ని బోట్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కొత్తగా వచ్చి సీఎం గారితో కానీ అందరితో కూడా అప్రూవల్స్ అయినాయి. కొత్త బోట్లు కూడా త్వరలో వస్తాయి. ఎండి గారు అభిషేక్ కౌశల్ గారు కూడా ఈ బోటింగ్ మీద, హోటల్స్ మీద, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మీద బాగా దృష్టి సారించారు. కాబట్టి అన్నీ మంచిగా జరుగుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.